ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజల్లోనే కాకుండా టీడీపీ వర్గాల్లోనే కాకుండా దాదాపు ప్రతి సమూహంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ప్రజలు బయటపెట్టడమో లేకుంటే వివిధ వర్గాలు బయటపెట్టడమే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. అసలు ఈ విశృంఖలమైన దోపిడీ ఏంటి? కలెక్టర్లు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? అసలు శ్రీలంకలోనూ మరో దేశంలో తిరుగుబాటు చేసినట్టు ప్రజలు ఎక్కడికైనా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఢిల్లీకి పోయినా కూడా ఆంధ్రప్రదేశ్ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఎట్లుంది అని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు అండ్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఐఏఎస్లు ఐపీఎస్ల మీద, అధికారుల మీద దొబ్బేసే ప్రయత్నం. వీటన్నిటి మీద ఈ అధికారులు కూడా, ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లో డిస్కస్ చేయడమే కాదు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆ ఉద్యోగుల మధ్య చర్చ కూడా ఇదే. సీఎం గారు, చంద్రబాబు గారు, ఇదేమైనా ధర్మమా? పోయినసారి కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు సీఎం సార్ ఏమన్నారు? ఇది పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది, మాది పొలిటికల్ గవర్నమెంట్ అన్నారు. దాని మీనింగ్ ఏంటి? ఎమ్మెల్యే ఏం చెబితే అధికారులు దీన్ని తీరాలి, ఎంపీలు ఏం చెబితే అధికారులు దీన్ని తీరాలి, మంత్రులు ఏం చెబితే అధికారులు దీన్ని తీరాలి. సో కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు, ఆర్డీఓలు, వాళ్ళు వీళ్ళు ఎక్స్ వై జట్టు కింద వరకు ఈ పార్టీ వాళ్ళు ఏం చెబితే అది వాళ్ళు ఇనుకుంటూ పోవాలి, ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి ఫేవర్ చేసుకుంటూ పోవాలి. దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. వాళ్ళు ఏం చెబితే అదే వినాలి అని చెప్పి మీరు అధికారులకు చెప్పి, మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి వీళ్ళకి చెప్పి, ఇప్పుడేమో వైఫల్యము కనిపించేసరికి, ప్రజల్లో అసంతృప్తి కనిపించేసరికి ప్రభుత్వం మీద మొత్తం అధికారుల మీద దొబ్బేస్తే, మొత్తం మా మీద దొబ్బేస్తే ఇదేమైనా ధర్మమా సీఎం గారు అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లో అసంతృప్తిగానే ఉన్నారు, కింది స్థాయి వరకు కూడా. అండ్ ఇదేంటి, ఇప్పుడు ప్రభుత్వ ముఖ్యులకు ఎవరైతే కావాలో ఏరి కోరి వాళ్ళనే నియమించుకుంటున్నారు. రెడ్ బుక్ పాలన అంటున్నారు, అందులో ఉన్న వాళ్ళని ఐపీఎస్లను వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. చాలామంది ఐఏఎస్లకు పోస్టింగ్ ఇవ్వట్లే, మంచి పనితీరు, మంచి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఎబిలిటీస్ ఉన్న వాళ్ళని కానీ పక్కన పెట్టేశారు. వీళ్ళకి కావాలనుకున్న వాళ్ళు అంత ఎఫిషియెంట్గా లేని వాళ్ళని కానీ తెచ్చి పెట్టుకుంటున్నారని చెప్పి అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళు కావలసిన వాళ్ళని పెట్టుకొని కావలసిన పనులు చేయించుకుంటూ ఆ పనుల ద్వారా అసంతృప్తి వచ్చేసరికి జనాలు అది మాత్రం అధికారుల మీద దొబ్బేయడం ఏమన్నా భావేమో, ఏమైనా ధర్మమా సీఎం సార్ అని చెప్పి కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి కలెక్టర్ వరకు, ఐఏఎస్ వరకు ఇదే మాట అడుగుతూ ఉన్నారు. ఎవరైనా అదే అంటారుగా, అధికారుల వల్ల మంచి జరిగితే మాత్రం క్రెడిట్ మీరు తీసుకుంటారా? మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మాత్రం అధికారుల మీద దొబ్బేస్తారా? విశృంఖలంగా ఎవరికి వెళ్తుందా డబ్బు? అధికారులకు వెళ్తుందా? మరి వాళ్ళని సస్పెండ్ చేయండి. మరి అధికారులు అడ్డుకోవడం చేత కావట్లేదు, వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చి చూడండి, అప్పుడు కదా వాళ్ళని నిందించాలి. పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి, అధికారులు ఇష్టరీతిన ప్రవర్తించొద్దని చెప్పి, ఇలా నాయకులకు ఫేవర్ చేసుకుంటూ, వీళ్ళు ఎవరిని చెబితే వాళ్ళందరినీ కనుక అరెస్టులు చేసుకుంటూ, దానికి నిబంధనలు అని లేదు, ప్రొసీజర్ అని లేదు, ఇష్టరీతిని అట్లా ప్రవర్తించేసుకుంటూ, మరి ఎక్కడ అధికారుల వైఫల్యం అయితే నాయకత్వ వైఫల్యం అంగీకరించి తీరాలి. అధికారుల వైఫల్యం అయితే వేరే వాళ్ళని పెట్టండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళపై చర్యలు తీసుకోండి. అధికారుల వైఫల్యం అంటే దాని ఉద్దేశం ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అంటే నాయకత్వ వైఫల్యం, నాయకత్వ వైఫల్యం అంటే పై స్థాయి వైఫల్యం. అది అంగీకరించకుండా అధికారుల మీదకు దొబ్బేసి మేమేదో చేద్దాం అనుకుంటున్నాం కానీ అధికారులు సహకరించట్లేదు అనే విధంగా ఈ చిత్రీకరణ ఎందుకు, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద పెద్ద ఎత్తున వాళ్ళ మధ్య చర్చ జరుగుతూ ఉంది.